100% క్లియర్ టైటిల్స్ తో టోటల్ ట్రాన్స్పరెన్సీతో రియల్ ఎస్టేట్ రంగంలో #1 గా నిలిచింది హస్తినా రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ ఈరోజు ధర్నా చౌక్లో కాంగ్రెస్ చేపట్టినటువంటి ధర్నాను పోలీసులు భగ్నం చేశారని చెప్పుకోవాలి. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బొలారం పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ఈ నిర్బంధం అక్రమ నిర్బంధం అంటూ టీపీసీసీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేటువంటి దానిపై మనతో చర్చించేందుకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మానవతారాయ్ గారు, చెప్పండి, చూసాం ఈరోజు అరెస్టులు చూస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఏంటి అసలు టీఆర్ఎస్ సర్కార్ పైన మీరు అంతగా సమరభేరి మోగించాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఇప్పుడు? గ్రామ స్వరాజ్యంలో గ్రామ పంచాయతీలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామ పంచాయతీలు నిధులు విధులు సక్రమంగా ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుందని మహాత్మా గాంధీ చెప్పారు. అయితే ఈ కేసీఆర్ గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవటం మూలంగా తద్వారా చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. అంటే పెట్టుబడి పెట్టి అప్పులు తీసుకొచ్చేసి గ్రామాభివృద్ధికి ఖర్చు చేయడం మూలంగా ఆ వడ్డీలు చెల్లించలేక చాలామంది సర్పంచులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని అయినా కానీ కేసీఆర్కి కనికరం రావట్లేదు. దాదాపు 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం నిధులన్నీ కూడా సుమారు 35,000 కోట్లన్నీ కూడా దారి మళ్లించి దొడ్డిదారిలో ఖర్చు చేసుకోవటం మూలంగా గ్రామ పంచాయతీలన్నీ కూడా విలువెల్లాడిపోతున్నాయి. ఈరోజు ఇలా ఎక్కడ వేసిన కొంగడి అక్కడే సందంగా గ్రామ పంచాయతీల పనులన్నీ నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నెలకి 250 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇవ్వాలి. దాని ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, జీతభత్యాలు, తర్వాత గ్రామ పారిశుద్ధ్య కల్పన, ఇట్లాంటి కార్యకలాపాలన్నీ చూడాలి. అయితే ఈ ప్రభుత్వం 7 నెలలుగా ఇవ్వకపోవటం మూలంగా అవన్నీ అక్కడే ఆగిపోవడం జరిగింది. పారిశుద్ధ్యం లోపించింది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇతర ఉద్యోగస్తులకు జీతాలు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచులు ఒక పక్క ఇందాక చెప్పినట్టు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇవన్నీ భరించలేక. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసి, అంటే సర్పంచులు అంటే కాంగ్రెస్ వాళ్ళే కాదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య అని చెప్పేసి ఇందిరా పార్కులో ధర్నా చేస్తాం, సర్పంచులకు నిధులు తక్షణమే మంజూరు చేయాలి అని చెప్పి, సర్పంచుల యొక్క గ్రామ పంచాయతీ నిధులు మంజూరు చేయాలి, సర్పంచుల హక్కులు ఇవ్వాలని చెప్పేసి దీక్ష చేస్తామని చెప్పేసి అనుమతి తీసుకుంటే పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పుడు ఏమైంది? అనుమతి ఇవ్వకపోవటం మూలంగానే ఈ అంశం అనేది ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. రేవంత్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఉగ్రవాద లేకుంటే తీవ్రవాద? ఆయన ఇంటి ముందుకు పోయి పొద్దున్నే గృహ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏముంది? గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధి లేదు, వచ్చిన నిధులు ఇవ్వమంటున్నాం మేము, ప్రత్యేకంగా అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ఏవైతే కేటాయించడం 35,000 కోట్ల నిధులు మంజూరు చేస్తే ఇలా గ్రామ వికాసం జరిగేది. ఇలా ఏమవుతుంది? గ్రామాలన్నీ కూడా మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కపోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద దీక్ష చేస్తారంటే ఆయన గృహ నిర్బంధం చేయటమే కాకుండా బొల్లారం పోలీస్ స్టేషన్ పోయి తరలించడం జరిగింది. ఆయనే కాదు, మహేష్ కుమార్ గౌడ్ గారిని, మల్లు రవి గారిని, ఎంతోమంది ముఖ్య నాయకులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఎంతవరకు న్యాయం? అందుకే ఇది ప్రజాస్వామిక పరిపాలన కాదు, ఇది ఒక కేసీఆర్ పాలన, ఒక ఆటవిక పరిపాలనగా మనం కొనసాగుతుంది తెలంగాణలో. దీనికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చరమగీతం పాడుతుందని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇలా ఆయన పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి 9 మంది సర్పంచులు మాకు నిధులు ఇవ్వకపోతే కుదరదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినా ఈ ముఖ్యమంత్రికి సిగ్గు రావట్లేదు. ఈ పార్టీకి వెంట నిజంగా అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కేసీఆర్ని. అంటే 35,000 కోట్ల గ్రామ పంచాయతీల నిధులు మాయం చేసిన కేసీఆర్ని ఇలా సిబిఐ ఈడీ అరెస్ట్ చేయాలి. కానీ ఇలా సిబిఐ ఈడీ ఎవరిని మీదకి పోతుందో మాట్లాడితే సోనియా గాంధీ గారి మీదకి, రాహుల్ గాంధీ గారి మీదకి, రేవంత్ రెడ్డి గారి మీదకి, లేకుంటే పక్క రాష్ట్రంలో ఉన్న డీకే శివకు బలమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోస్తున్నటువంటి నాయకుల మీదకి వెళ్తుంది. ఇది తప్పు. అందుకే బీజేపీ నాయకులారా కళ్ళు తెరవండి. మాట్లాడితే కేసీఆర్ని జైల్లో పెడతాను బండి సంజయ్ అంటాడు, నడ్డా అంటాడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంట. కాళేశ్వరం కాదు, ఇంకో చాట కాదు, ఇప్పుడు గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 35,000 కోట్ల నిధులన్నీ కూడా దారి మళ్ళీ పక్కదారి బట్టిని. ఆ నిధులు ఏమైనాయి? ఇది చట్టవిరుద్ధంగా దారి మళ్ళిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకో. అందుకే తక్షణమే ఈ ఈడీని సిబిఐని ఎమ్మడే కేసీఆర్ మీద కుసుగొల్పి తక్షణమే కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలకు కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఏ ఆత్మహత్యలు కాదు, కేసీఆర్ చేసినటువంటి ప్రత్యక్షమైన హత్యలుగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ పై చీటింగ్ కేసుతో పాటు ఈ సర్పంచుల హత్యలకు కారణమైనటువంటి కేసీఆర్ పై హత్యా నేరం కింద కూడా కేసులు నమోదు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము నిర్మిస్తోంది బంగారు తెలంగాణ, మేము తెస్తున్నది గ్రామ స్వరాజ్యము. ఇది చూసి ఓరవలేకే, తట్టుకోలేకే
టీపీసీసీ నేతలు లేనిపోని ఆరోపణలు, పసలేని ఆరోపణలు చేస్తున్నారనేటువంటిది అధికార పార్టీ వాదన. ఎలా డిఫెండ్ చేస్తారు మీరు? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 4.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు. మరి దీన్ని ఏమంటారు? బంగారు తెలంగాణ అంటారా, లేకుంటే అప్పుల తెలంగాణ అంటారా? కాబట్టి కేసీఆర్ ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిద్దంటే ఎప్పుడు కుదరదు. అది ప్రజలందరూ కూడా ఈ మాయ మాటలు, ఈ గారడీ విద్యలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా ప్రతి పౌరుడి పైన కూడా 1,50,000 పై చిలుకు అప్పు ఉన్నది. ఈ దుస్థితి కారణం ఎవరు కట్టమన్నారు అవసరం లేకుండా సెక్రటరేటు? ఎవరు నిర్మించమన్నారు అనవసరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు? ఏమైనా ఉపయోగం ఉందా? ఎకరాకు 40,000 రూపాయల చొప్పున కరెంటు బిల్లు ఖర్చు అవుతాయి. ఆ ప్రాజెక్టు నిర్మించి ఆ నీళ్లు పారాలంటే ఎత్తుపోతల పథకం ద్వారా తడిసి మోపుడవుతుంది అని తెలిసి కూడా కావాలని చెప్పి కేసీఆర్ ఆ విధంగా గుడ్డిగా ఆ ప్రాజెక్టు నిర్మించి ప్రజాధనాన్ని మొత్తం కూడా కొల్లగొట్టుకుని తన జేబుల్లో కమిషన్ రూపంలో చేర్చుకోవడం జరిగింది. అన్నీ కూడా లోపభూయిష్టమైనటువంటి విధానాల ద్వారా, అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ఉన్నదాన్ని 10,000 కోట్లు ఖర్చు పెట్టిన దాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇది కాదు, ఇది కాంగ్రెస్ పథకం, ఇది నేను తెచ్చిన పథకం అని చెప్పి ఆ పథకానికి ఇటు డొంక మొత్తం కూడా ముక్కు అంటే ఏదంటే చుట్టూ తిప్పి చూపించి ఎత్తుపోతల పథకాన్ని పెట్టి ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ అని చెప్పేసి ఇలా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసీఆర్ ఇలా తెలంగాణని బంగారు తెలంగాణ చేసిన ఎవరంటారు? ఇలా అనేది ఎవరంటే కేసీఆర్ వంది మాగుదని అంటున్నారు తప్ప ప్రజలు మేధావులందరూ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే 1వ తారీఖు వస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా సర్పంచుల డబ్బులు కూడా దొబ్బి తిన్నాడు. అంతే కదా, ఇలా రాష్ట్రాన్ని నడపాలంటే ఏం చేయాలా? సర్పంచులకు వచ్చినటువంటి 35,000 కోట్లు కూడా దారి మళ్లించి దొబ్బిచ్చినటువంటి కేసీఆర్ ఎట్లా బంగారు తెలంగాణ అయితే అనుకో ఎట్లా ప్రచారం చేసుకుంటాడు? బంగారు తెలంగాణ కాదు కానీ బంగారు కుటుంబం అయింది. ఇలా కేసీఆర్ కుటుంబం మొత్తం హాయిగా పంచభక్ష పరమాణాలతో, ధనంతో, ఖలీఫా బుర్జుల్లో కూడా ఖరీదైనటువంటి ఫ్లాట్లతో కవిత ఆయన కూతురు, అదేవిధంగా కేటీఆర్ ఊరికొక ఫామ్ హౌస్తో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, వీళ్ళు సంపన్నులయ్యారు తప్ప పేద ప్రజలందరూ కూడా బిచ్చగాళ్ళయ్యారు. ఇది అర్థం చేసుకుంటే మంచిది కేసీఆర్. రాష్ట్రం పాలనపైన మీరు తర్వాత దృష్టి పెడతారు కానీ ముందు మీ సొంత పార్టీలో ఉన్న లుకలుకలపైన ఫోకస్ చేయండి. ఒకరంటే ఒకరికి పడటం లేదు, ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా నటిస్తున్నారు. కాబట్టి ముందు మీ పార్టీ గురించి మాట్లాడి రాష్ట్రం వైపు రండి అనేటువంటిది అధికార పార్టీ మీ చేసిన సీరియస్ నోట్. వాళ్ళకి తగ్గట్లుగానే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఎలా దీన్ని రెక్టిఫై చేసుకుంటారు? వాళ్ళ పార్టీలో గొడవలు లేవా? నిన్ననేగా మల్లారెడ్డి మీద గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసింది. నిన్న ఖమ్మం జిల్లాలో అగ్రనాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పువ్వాడ అజయ్ కుమారు, వీళ్ళంతా ఏ విధంగా కొట్టుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. వాళ్ళ పార్టీలు లేవు. అంతకన్నా మా పార్టీలో కన్నా ఎక్కువ లోకలు ఉన్నాయి. కాకపోతే ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి మావి భూతద్దంలో పెట్టి కేసీఆర్కి సంబంధించిన మీడియా చూపిస్తుంది. మాకంటూ మీడియా లేదు, పేపర్ లేదు. 137 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం లేదు, సొంత ఛానల్ లేదు, సొంత పేపర్ లేదు. 21 సంవత్సరాల క్రితం పుట్టిన కేసీఆర్కి, అదేవిధంగా 7-8 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కేసీఆర్కి సొంత ఛానళ్ళు, టీవీ, ఇంగ్లీష్ పేపరు ఎట్లొచ్చినాయి? ఎంత అవినీతి జరిగింది? కాబట్టి మా వంశం అనేది రేపు ఎట్లాగో మేము అధికారంలోకి వస్తాం, కేసీఆర్ తాట తీస్తామని తెలిసి ఇవన్నీ భయభ్రాంతులు లోనయ్యే మా ఇంట్లో అంతర్గత సమస్యలనే ప్రచారం చేసుకుంటూ బతకాలనుకుంటాడు. దీనివల్ల ప్రజలు హర్షించరు. నువ్వు ఇచ్చినటువంటి రుణమాఫీ ఇప్పటికీ 24,000 కోట్ల రుణమాఫీ బకాయిలు ఉన్నాయి. రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు అన్నావు, ఇంతవరకు ఏకకాలంలో చేయలేదు. కొద్దిమందికి 25,000 రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీనే చేసినవు. దమ్ముంటే ఆ రుణమాఫీ తొందర చేయి, ప్రజలు నిన్ను హర్షిస్తారు. అంతేగాని కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోకలోకల ద్వారా నేను లాభపడతా, నాకు లాభం అనుకుంటే మాత్రం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. జనవరి 26 నుంచి జూన్ 2 వరకు భద్రాచలం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో సమాంతర శక్తిగా ఎదిగేందుకు అని కాంగ్రెస్ పార్టీని ఫోకస్ చేస్తున్నప్పటికీ పార్టీలో తనకు తిరుగు లేకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి పాదయాత్ర తలపెట్టారనేటువంటిది ఒక ప్రధాన విమర్శ. డూ యూ యాక్సెప్ట్ దిస్? అదేం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తున్నాడు. అందరి మనిషి ఆయన. అది హైకమాండ్ నిర్ణయించినటువంటి మనిషి. హైకమాండ్ అనుమతితో పాదయాత్ర చేస్తాడు. దేనికోసం చేస్తాడు? ఆయన ఇంట్లోకి సంక్షేమ పథకాలు రావాలని కాదు, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 53 ఏళ్ల పరిపాలన మళ్ళీ అందించాలి. గతంలో ఏ విధంగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాము, గతంలో 20 లక్షల ఇల్లు ఏ విధంగా ఇందిరమ్మ ఇల్లు కట్టినాము, గతంలో ఏ విధంగా 20 లక్షల ఎకరాలు పైచిలకు అసైన్ భూములు పంచినము, గతంలో ఏ విధంగా దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై హక్కుల పత్రాలు ఇచ్చినము, ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించడమో ఆ విధంగా మళ్ళీ పరిపాలించడం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండాను ఎగరేయటం కోసం రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాడు. మరో రాజశేఖర రెడ్డి గారి రూపంలో 100% దీని మీకు ఎవరైనా రకరకాలుగా మాట్లాడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయి, కాంగ్రెస్ కార్యకర్తల సపోర్ట్ ఉన్నది, నాయకులందరి మద్దతు ఉన్నది. కాబట్టి
తప్పకుండా రేవంత్ రెడ్డి గారు రేపు 26వ తారీఖున జనవరి 26వ తారీఖున దాదాపు జూన్ 2 వరకు కూడా ప్రజల్లోనే ఒక బాటసారి లెక్క పాదయాత్ర చేసుకుంటూ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుంటూ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన నాయకత్వంలో తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తారు. ధర్నా చౌక్లోనే ధర్నా చేయలేని పరిస్థితి, నిరసన ఎక్కడ ప్రదర్శిద్దామన్నా కూడా అక్కం నిర్బంధం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర సక్రమంగా జరుగుతుందా అనేటువంటి అనుమానము ఈరోజు కాంగ్రెస్ క్యాడర్లో నెలకొంది. ఏంటి, ఎలా ఫేస్ చేస్తారు దీన్ని? ధర్నా చౌక్లోనే ధర్నా చేయనీయలేదు. ఇది వాస్తవంగా మీరు బంగారు తెలంగాణ, బందికాణాలు తెలంగాణ, దీన్ని బంగారు తెలంగాణ కాదు, ఇది ముమ్మాటికి బందికాణాలు తెలంగాణ, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే తెలంగాణ ఇది. అందుకే రేపు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రను కూడా, ఎందుకంటే కుళ్ళు బుద్ధి కదా కేసీఆర్కి, రేవంత్ రెడ్డి గారు జనంలో పోనంత వరకే కేసీఆర్ ఆటలు సాగుతాయి. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర రూపంలో జనంలోకి వెళ్తుండంటే ఇక కేసీఆర్కి, కేటీఆర్కి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంటి మీద కొనుక్కుండట్లేదు, నిద్ర పట్టట్లేదు, మధ్యలో లెగుస్తున్నారు, కలవరిస్తున్నారు. రేవంత్ రెడ్డిని కలవరిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయకుండా కూడా ఆపే కుట్రలు చేయొచ్చు, కానీ ప్రజాస్వామ్యం మీద, వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఈ కేసీఆర్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోతే కోర్టులు ఉన్నాయి, మాకు కోర్టుల ద్వారా మేము అనుమతి తీసుకొస్తాం. మేమేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేయడానికా? ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, నువ్వు ఎందుకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదో, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో అని ప్రశ్నించడానికి, ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అదేవిధంగా ఆసరా పెన్షన్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పుకోవడానికి, ప్రజలకు మేలు చేయడానికి వెళ్ళే పాదయాత్రే కానీ ప్రజలకు హాని చేసే పాదయాత్ర కాదు. కాబట్టి ప్రజలందరూ స్వాగతిస్తున్నప్పుడు ఇలాంటి కేసీఆర్ లాంటి, కేటీఆర్ లాంటి ఏడుపు కొట్టోళ్ళు ఏడుస్తూనే ఉంటారు, ఆయన పాదయాత్ర మాత్రం ఆగదు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎక్కడ టీఆర్ఎస్ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నినాదాలను ఎండగడతామనే భయంతోటే ధర్నా చౌక్లో కనీసం నిరసన ప్రదర్శన చూపించేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని, అయితే జనవరి 26 నుంచి తలపెట్టబోయేటువంటి రేవంత్ రెడ్డి పాదయాత్రను ఎన్ని కుట్రలు చేసినా సరే జరిపి తీరుతామంటున్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్. ఇది గాంధీభవన్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ దయాకర్తో విజయ్ సాధు.